కూటమి వాటమి పాలవబోతుందా అని అంటే కనుక కొన్ని ఏదైతే మొన్న వచ్చిన సర్వే కావచ్చు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇదే రకంగా ఉంటే ఇదే తీరు తెరులుతుంటే ఖచ్చితంగా కూటమి వాటమి పాలవబోతుంది అనేది చెప్తారు. దీంట్లో కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాలకు దగ్గరగానే మనం మాట్లాడతాం, ఏదో అభూతి కల్పనలో లేకపోతే కట్టుకథలో మనం చెప్పం. కానీ ఉన్న వాస్తవాలు ఏంటి, లెక్కలేంటి చూసుకొని మనం మాట్లాడదాం. కూటమి వాటమి పాలవబోతుందా? అంతేకాదు బాబు గారి గ్రాఫ్, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ విపరీతంగా తగ్గింది. దీని మీద కూటమిలోనే చర్చ జరుగుతుంది, కానీ బయటకు అయితే తెలియడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఎందుకు తగ్గింది, ఇలాంటి వాటి మీద మనం డిస్కస్ అయిపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ వరకు చూడండి ఓపిక చేసుకుని. ఫస్ట్ రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది, ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకటే, వాటమి దారిలో కూటమి వెళ్ళబోతుంది, అదే దారిలో పయనిస్తుంది. ఎందుకంటే కనుక అందుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ కూడా తగ్గింది. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కూటమిలోనే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా నేను చెప్తాను. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఎందుకు తగ్గిందా అది మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు కొన్ని చెప్తానన్నాను కదా, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే, ఆయన జిల్లాలోనే కూటమికి 43%, 43%, వైఎస్ఆర్సీపీకి 49% ఓటింగ్ ఉంది. ఎలాగా? ఆయన సొంత జిల్లాలోనే ఏంటి 43%కి తగ్గిపోయింది. అలాగే వైఎస్ఆర్సీపీకి 49% వరకు పెరిగింది. బాబు గారి గ్రాఫ్ తగ్గిందనడంలో ఇదొక సాక్ష్యం అని చెప్పాలి వాస్తవంగా అయితే కనుక. కాకపోతే ఇప్పుడు నేనంటమే కాదు, చాలామంది విశ్లేషకులు, కొంతమంది జర్నలిస్టులు, బాగా పేరు పోసినటువంటి వ్యక్తులు, వాళ్ళ ఎందుకు రాధాకృష్ణ గారే తీసుకుందాం. ఆయనే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా సందర్భాలు చెప్పాడు. ఆయన ఏమని, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏంటి, ఆ విధానాలు, ఆ మోస పద్ధతులు ఇప్పుడు ఎవరికి అవసరం లేదు ఏంటి, ఒకరోజంతా విశ్రాంతి లేదా ఒకరోజంతా ఇలా కొన్ని పథకాలు అయితే పెడుతున్నారు ఆయన, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది కనుక అంటున్నట్టు కొన్ని చొరకలైతే వేయడం అయితే జరిగింది రాధాకృష్ణ గారు. అంతేకాదు చాలా మటుకి ఆయన మీద ఉండే గ్రాఫ్ ఎందుకు తగ్గింది, వాటమి పాలు ఎలా అవ్వబోతుందంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ప్రధానం. ఎందుకని చెప్తానంటే, డిఎస్సిలో అవకతవకలు జరిగాయా లేదా అని మొన్న ఐఐటిఎన్స్ వాళ్ళు సర్వే అడిగితే, చాలామందిని అడిగితే 48% జనాలు, 48% మంది ప్రజలు నిజమే అవకతవకలు జరిగాయని నమ్ముతున్నారంట. మరి ఇది వ్యతిరేకత కదా? 48% మంది నమ్ముతున్నారంటే మామూలు విషయం కాదు. అంతేకాదు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల ఫెయిల్యూర్ విషయంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి అని మీరు నమ్ముతున్నారంటే కనుక 60% మంది ప్రజలు యాక్సెప్ట్ చేశారంట నమ్ముతున్నామని. దాంతో ఇంత పూర్తి వ్యతిరేకత, ఇది 60% మంది ప్రజలు, అది 48% మంది ప్రజలు. ఇలా చూసుకుంటే కొన్ని మెయిన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, ఏవైనా కానీ వీటి మీద ప్రజలను అడిగినప్పుడు వెంటనే వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే ఇగో ఈ భారీ ఎత్తులో ఉంది. కాబట్టి పూర్తిగా రాష్ట్రం మొత్తం పూర్తిగా వ్యతిరేకతోటి కూటమి మీద నిండిపోయింది. అందుకు తోడు ఏదైతే నేను చెప్పుకొచ్చాను కదా కొంతమంది ఎమ్మెల్యేలని, వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. వీడియో చూసినప్పుడు వాళ్ళ పేరుతో సహా చెప్తా. డేంజర్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అని అంటే కనుక, ఎవరైతే ఆ డేంజర్ జోన్లో ఉన్నారంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎవరున్నారో ఇప్పటికే మీకు చాలా క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అందరూ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. నేను చెప్పడం కాదు, ప్రముఖ సర్వేలు కూడా చెప్తున్నాయి ఈ మాటలు. ఎవరు? ప్రవీణ్ గారిది ఏదైతే రైస్ సర్వే ఉందో చాలామంది ఫాలో అవుతారు నాకు తెలిసి. ఆ రైస్ సర్వేలో చెప్పింది ఏంటంటే బిలో యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ దగ్గర ఏంటి, వ్యతిరేకత అనేది మూటగట్టుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో ప్రజలు వాళ్ళ మీద ఇష్టం చూపడం లేదు. ఎందుకంటే కనుక ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, అదే లాస్ట్ టైం కావచ్చు అనే వాళ్ళ ఉద్దేశం. మరలా మనకు వీళ్ళు టిక్కెట్ ఇస్తారా ఎవరో నికరం లేదు. అందులో చాలామందిని మార్చాలి. ఇంచుమించు 28 మంది ఎమ్మెల్యేలు, ఫిగర్ చెప్తున్నాం, 28 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు. ఒక దశలో చూసుకుంటే కనుక ఇంకా ఉన్నారు.
ఏంటి మరీ దారుణమైన డేంజర్ జోన్లో 28 మంది ఎమ్మెల్యే ఉన్నారు. ఆ 28 కూడా వన్ టైం ఎమ్మెల్యేలే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. ఏంటంటే మళ్ళీ మనకు టికెట్ వస్తుంది రాదు, ఉన్నకాడికి దాసేయి తినేయి, ఇదే సిద్ధాంతం ఫాలో అవుతున్నారు అన్ని విషయాల్లోనూ. లెక్కలలో కావచ్చు, శాండ్లో కావచ్చు, ల్యాండ్లో కావచ్చు, భూ కబ్జాలు, ఇవన్నీ కూడా ఇలాంటి వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి అందరి కాడికి వెనకేసేసుకోవాలి. మళ్ళీ మనకు టికెట్ ఇస్తారో లేదో వాళ్ళకే గ్యారంటీ లేదు. ఇదే ఫార్ములాని అప్లై చేస్తున్నారు మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడాను. సో దానివల్ల మరింత వ్యతిరేకత ఏర్పడింది. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎమ్మెల్యేని పిలిపించుకుని క్లాసులు తీసుకున్నారు, వీళ్ళ మీద సీరియస్ అయ్యారు. మీరు ఎలా ఉంటే కుదరదు, మీకు టిక్కెట్లు ఇవ్వమో, మీకు టిక్కెట్లు రావు అని చెప్పడం జరిగింది. ఆ గడప దాటి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, అసలు ఎలాంటి మార్పు లేదు, ఏమీ లేదు. ఇప్పటికీ అలా ఉన్నారు. కాబట్టి ఇక రాబోయే 2.5 ఏళ్లలో కూడా అలాగే ఉంటే కనుక, కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటే కనుక, ఏది అక్రమ అరెస్టులు కావచ్చు, ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా కూటమి ఓటమిదారులు వెళ్తున్నట్టు అర్థం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.